కార్యక్రమానికి స్వాగతం. కర్మ బలీయమైనది, ఎవ్వరూ తప్పించుకోలేరు. పాపం పండిన రోజున కర్మఫలం అనుభవించాల్సిందే. ఎక్కడ ఉన్నా అది వెతుక్కుంటూ వస్తుందని పెద్దలు చెప్తారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. అమాయకులను వేధించి, చట్టాన్ని ఉల్లంఘించి, వృత్తి ధర్మాన్ని విస్మరించి అంతులేని పాపాలు చేసిన ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు పోలీసులకు చిక్కారు. చట్టం కళ్లు కప్పాలని చూసిన రాజు కసిరెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఎం జగన్ అండతో ఏమేం తప్పుడు పనులు చేశారు, చట్టపరంగా వారు ఎలాంటి శిక్షలకు పాత్రులవుతారు, ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు నర్రా శ్రీనివాస్ గారు, ముంబై నటి తరఫు న్యాయవాది, నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, ఏపీ జీవ వైవిధ్య బోర్డు చైర్మన్. రైట్, ముందుగా శ్రీనివాస్ గారు, ఐపీఎస్ ఆఫీసర్ అయిన సీతారామాంజనేయుల్ని అరెస్టు చేయడానికి కారణాలేంటి, ఆయనపై ఏమేం అభియోగాలున్నాయి? ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 2, 2024 తేదీన దాఖలైనటువంటి ఒక ఎఫ్ఐఆర్లో ముంబై సినీ నటిగా, డాక్టర్గా ఉన్నటువంటి కాదంబరి జత్వాని, వారి తల్లిదండ్రుల మీద, వారి బ్రదర్ మీద, నలుగురి మీద ఒక తప్పుడు కేసుని నమోదు చేసి, కేసు రిజిస్ట్రేషన్ చేయకుండా ముందే పోలీస్ అధికారుల్ని ముంబై పంపించి వాళ్ళని పకడ్బందీగా అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి లేని ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేసి 50 రోజుల పాటు వాళ్ళని జైలులో చిత్రహింసలకు గురి చేసేటట్టు చేశారు. ఈ స్క్రీన్ ప్లే, డైరెక్షను ఇవ్వటంలోనూ, కథా రచనలోనూ అన్నిట్లోనూ కూడా కీలక పాత్రధారి ఐపీఎస్ అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఈ కేసులో మరొక ముద్దాయిగా, 6వ ముద్దాయిగా పేర్కొనబడుతున్నటువంటి విశాల్ గున్ని అప్పుడు డీసీపీగా విజయవాడలో ఉన్నారు. ఆయన స్వయంగా రాసి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సీతారామాంజనేయులు ఒత్తిడి మేరకే నేను అప్పటికే విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయి ఉన్నప్పటికీ నన్ను రిలీవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ టాస్క్ని కంప్లీట్ చేసి ముంబై నటి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తే తప్ప రిలీవ్ చేయమని చెప్పేసి నన్ను ఒత్తిడి చేశారు. కాబట్టి ఆ టీంలో నేను లేకపోయినప్పుడు, ఇన్వెస్టిగేషన్ టీంలో నేను ముంబై ఆయన ఒత్తిడి మేరకే వెళ్ళవలసి వచ్చింది. ఈ మొత్తం కథ నడవటానికి కూడా అప్పుడు సీఎం క్యాంపు కార్యాలయానికి మమ్మల్ని అందరినీ పిలిపించేసి అప్పటికే సీతారామాంజనేయులు అక్కడుండి ఈ కథ నడిపించారని చెప్పేసి స్వయంగా విశాల్ గున్ని గారే ఇన్వెస్టిగేషన్ జరిగింది. కాబట్టి ఇంత సీరియస్ ఎలిగేషన్స్ సీతారామాంజన్ మీద ఉన్నాయి. ఈ కేసు సెప్టెంబర్లోనే వాళ్ళ మీద నమోదైనప్పటికీ గత సంవత్సరంలో ఇప్పటి వరకు అరెస్టులు అనేటువంటిది జరగలేదు. ముఖ్యంగా ఐపీఎస్ని, మిగతా ఐపీఎస్లు ఏమో బెయిల్ తీసుకొని ఉన్నారు, యాంటిసిపేటరీ బెయిల్. ఈయన ఇప్పటికైనా అరెస్ట్ చేయడం సంతోషకరం. తనకున్నటువంటి అధికారాలను దుర్వినియోగం చేసి ఐపీఎస్ అధికారులు చట్ట రక్షణగా ఉండాలి కానీ భక్షణగా తయారైనటువంటి ఈ పరిస్థితుల్లో సీతారామాంజనేయులు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్, క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగు ఇలాంటి అనేకమైనటువంటి ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి, సెక్షన్స్. ఆ సెక్షన్స్కి అనుగుణంగా ఈరోజు అరెస్ట్ చేయగలిగినటువంటి అఫెన్సెస్ కూడా దాంట్లో ఉండటం వలన 7 సంవత్సరాలకు మించి లైఫ్ విధించదగినటువంటి కేసు కూడా, శిక్ష విధించదగిన కేసులు కూడా ఉండటం వలన సీతారామాంజనేయుల యొక్క అరెస్టు అనివార్యమైంది. ఆయన ఇంతవరకు కోర్టును సంప్రదించి యాంటిసిపేటరీ బెయిల్ కానీ, కేసును రద్దు చేయమని కానీ వేసుకోలేదు. కాబట్టి ఈ కేసులో ఒక పురోగతి రామాంజనేయుల అరెస్టు ద్వారా జరిగిందని చెప్పుకోవాలి. విజయ్ కుమార్ గారు, ముంబై నటి పెట్టిన కేసు ఒక్కటే కాదు, ఐపీఎస్ ఆఫీసర్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు ఎలా ఉండేది? పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటి నుంచి కాదు తల్లి, 90వ దశకం దగ్గర నుంచి ఆయన గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పటి నుంచి ఆయన చాలా దాని కౌన్సిలింగ్ ఎస్పీ అని, కౌన్సిలింగ్ కమిషనర్ అని, కౌన్సిలింగ్ పేరుతో అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళని రకరకాలుగా చెప్పుకుంటారు. జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద అప్పుడు జరిగిన అకృత్యాల్లో ఈయనకు పూర్తి స్థాయిలో పాత్ర ఉంది. ఆ కేసు పెట్టడంలో, ఆ యొక్క ఫ్యాబ్రికేట్ చేయడంలో అప్పటి డాక్టర్లను, ఆమె పేరేంది, ప్రభావతి, అట్టా డాక్టర్లను వాళ్ళని వీళ్ళు చేసి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఇవన్నిటి దీంట్లో ఈయన పాత్ర ఉంది అని రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. సో ఈ ఒక్క కేసే కాదు, ఆ కేసు కూడా బహుశా దీనికి రిమాండ్ ఇవ్వగానే, రేపు ఆయన్ని అరెస్టు చూపించగానే దీనికి రిమాండ్ ఇవ్వగానే బహుశా పోలీసులు ఆ కేసు కూడా దాని ట్రాన్సిట్ కిందలో తీసుకోవడం ఏదో ఫైల్ చేస్తానని మేము అనుకున్నాం. ఎందుకంటే ఆ రఘురామకృష్ణరాజు గారి కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. అది సుప్రీంకోర్టు దాకపోయింది. ఇంకా మహిళలకు సంబంధించి ఆయన లిస్టు మనం ఇంత బహిరంగంగా ఇప్పుడు మాట్లాడలేం, కానీ చెప్పుకోలేని రీతిలో ఆయనకు స్టోరీలు ఉన్నాయి. సో ఆయన
ఈరోజు అరెస్ట్ కావడం అనేది మీరు మొదట్లో చెప్పినట్టు కర్మ చాలా బలీయమైనది. ఇన్ని రోజులకు ది లా హాజ్ ఫైనల్లీ అప్రహెండెడ్ హిమ్. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక మహిళని ఏ రకమైన నేరం లేకుండా జిందాల్ చెప్పాడో ఇంకొకటి చెప్పారో మనకు అన్ని విచారణలో బయటకు వస్తాయి. కానీ 53 రోజుల పాటు అసలు ఆ అడ్రస్సే 2018లో ఆమె లేనప్పుడు ఈయన ఆ అడ్రస్ ఒక ఫాల్సిఫైడ్ అడ్రస్ని పెట్టి ఎక్కడో ఆమె ముంబైలో ఉండే ఆమె ఇక్కడ వచ్చి కృష్ణా జిల్లాలో ఏదో భూములు కొట్టేసిందని కనీసం ఏమంటారు ఆ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అంటారు ఆ మాత్రం లేకుండా ఒక ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీగా ఉన్న వ్యక్తి సీఎంఓ వెయిటింగ్ రూమ్లో సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వెయిటింగ్ రూమ్లోనే ఇట్లాంటివన్నీ చేశారు అంటే ఇంకా మిగిలినవన్నీ ఎన్ని చేస్తుంటారు చూడండి. ఒకవేళ దాని జైతాని గారి విషయం పక్కన పెడితే ఆవిడ తల్లిగారిని ఎందుకు 53 రోజుల పాటు చేయాలి? ఆవిడ తమ్ముడు అతను దుబాయ్లో ఉన్న అతను. అంటే వీళ్ళు ఎంత కక్షగట్టి మనుషుల మీద ఇంత అకృత్యాలకు పాల్పడతారో చూడండి. రకరకాలుగా ఒక మహిళని ఇంత క్రూరంగా హింసించడానికి అంటే పోలీస్ ఆఫీసరు అందరూ ఇంత కరకు మనస్తత్వాలు ఉండవండి. మాకు చాలామంది పోలీస్ ఆఫీసర్లు తెలుసు. కానీ ఇంత కరకుగా ఇంత రఫ్గా ఒక మనిషి ఒక అడిషనల్ డీజీపీ స్థాయిలో ఉన్న పోలీస్ వ్యక్తి తన యొక్క పోలీసు ఇది ఛార్జ్ చేసుకుంటున్నప్పుడు చేసిన ప్రామిస్లన్నీ ఆ యొక్క బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని మరిచిపోయి ఒక మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం అనేది నిజంగా సభ్య సమాజం అంటామే మనం. ఆ టైప్లో ఈయన సభ్య సమాజానికి ఒక పోలీస్ ఆఫీసర్గా ఏ మెసేజ్ ఇస్తున్నారో ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రికి తెలిసే ఇవన్నీ జరిగాయి. ముంబైలో ఎవరో ఒక వ్యక్తి చెప్తే సీఎంకి చెప్తే ఆ సీఎం ఈయనకు చెప్తే ఈయన వాళ్ళ కింద వాళ్ళకి చెప్పి ఇవన్నీ జరిగింది. సో ఆ దీంట్లో సీఎం కూడా బహుశా పాత్ర ఉంది. సో ఎవరు చెప్తే ఇవన్నీ చేశారు, ఇవన్నీ బయట రావాలి కదా. ఏముంది, ఎవరు దీని వెనక ఉన్నారు, తెర వెనుక ఉన్న పాత్రలు ఎవరు, ఆ పాత్రలు అప్పటి ఉన్న ముఖ్యమంత్రికి ఎంత క్లోజు, ఆ ముఖ్యమంత్రి ఎందుకనే చెప్పారు, ఇవన్నీ బయట వస్తాయి కదా. రేపు వచ్చినప్పుడు ఈయన అకృత్యాల యొక్క యాక్చువల్ ఫ్లేవర్ ఇంకా పూర్తిగా బయటకు వస్తుంది. ఓకే, శ్రీనివాస్ గారు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు పోలీసు శాఖలో సునీల్ కుమార్, సంజయ్, సీతారామాంజనేయులు వంటి ఐపీఎస్లు వ్యవహరించిన తీరు ఎలా ఉంది? ఐఏఎస్ ఐపీఎస్లకు వృత్తిపరమైన గైడ్లైన్స్ లేవా? ముఖ్యంగా పివి సునీల్ కుమార్ గారు ఏం చేశారనేది మనందరికీ తెలుసు. రఘురామ్ కృష్ణరాజు టార్చర్ కేసులో ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకొని కస్టోడియల్ టార్చర్ చేసి తీవ్రంగా ఇబ్బందులు పెట్టి నేరాభియోగం కనీసం అయినటువంటి ప్రాథమిక నిర్ధారణ కూడా లేకుండా చాలా సివియర్ అఫెన్సులు, దేశద్రోహం అయినటువంటి అఫెన్సులు పెట్టి ఒక ట్విస్ట్ చేశారనో ఒక డిబేట్లో పాల్గొన్నారనో చాలా క్రూరమైనటువంటి హింసకు గురి చేశారు. ఆ విధంగా అది పెద్ద చర్చానీయాంశమైంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీనికి చివరికి ఈరోజు దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ముఖ్యంగా డాక్టర్ల దగ్గర నుంచి ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి అందరూ కూడా అప్పుడు విచారణాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే సంజయ్ కుమార్ గారు కూడా ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి వారిని కూడా సునీల్ కుమార్ గారిని కూడా అరెస్ట్ చేయాలి. అలాగనే సంజయ్ గారు మనకు తెలుసు సిఐడిలో ఉండి ఆయన తర్వాత ఆ కేసుల్లో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించి ప్రభుత్వం ఎవరైతే ప్రాసిక్యూటర్ బాధ్యత నిర్వహిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళు కలిసి వేరువేరు చోట్ల ఢిల్లీలోను హైదరాబాద్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. అంతేకాదు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంలో కూడా వీళ్ళు కీలక పాత్ర వహించినటువంటి అధికారులు వీళ్ళు ముగ్గురు కూడా. అంతేకాదు సీతారామాంజనేయుల గురించి ఇప్పుడే విజయ్ కుమార్ గారు చెప్పారు. గతంలో ఆయన గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు డార్మిటరీ ట్రీట్మెంట్ అని పెట్టి రాజకీయ నాయకుల్ని సామాన్యుల్ని తీసుకొచ్చి సివిల్ పంచాయతీలు చేసి వాళ్ళని మోకాళ్ళ మీద అదేవిధంగా అరికాళ్ళ మీద తీవ్రమైనటువంటి హింసకు గురి చేశారు. ఆ విధంగా హింసకు గురి చేసినటువంటి వాళ్ళు బయటికి చెప్పుకోలేక అధికారం ఉంది, ఆ విధంగా పోలీస్ యంత్రాంగం ఉంది, తప్పుడు కేసులు పెడతారనే ఉద్దేశంతో బయటికి చెప్పుకోకపోతే మేము వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయటం జరిగింది, ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఆయన మీద సివిల్ పంచాయతీలు చేస్తున్నారని గుంటూరు బార్ అసోసియేషన్ కూడా తీర్మానం చేసి న్యాయవాదులు ఆందోళన చేయడం జరిగింది. అంటే ఒక మహిళల పట్ల ఒక అసభ్యకరమైన ప్రవర్తన చేయటం, సివిల్ పంచాయతీలు చేయటం, అదేవిధంగా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం, ఫేక్ ఎన్కౌంటర్లు, ముఖ్యంగా ఆయన పెద్ద స్పెషలిస్ట్ ఫేక్ ఎన్కౌంటర్లు ఆయన చేశారనేటువంటి ఉద్దేశంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా 7 లక్షల రూపాయల నష్టపరిహారం వ్యక్తిగత ఖాతా నుంచి కట్టాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. సివిల్ సర్వీస్ కాండక్ట్ రూల్స్కి భిన్నంగా యాక్ట్ చేయడం వల్ల ఈరోజు సస్పెన్షన్లోనే ఉన్నారు, ఈరోజు అరెస్ట్ అయ్యి కూడా ఉన్నారు. వీరికి సరైనటువంటి శిక్ష, ఐపీఎస్లు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి తప్పుడు పనులు చేస్తే ఏం జరుగుద్ది అనేటువంటిది ఈ దేశానికి ఒక సందేశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ కేసు ద్వారా స్పష్టంగా మనకు కనపడతా ఉంది. ఓకే.
విజయ్ కుమార్ గారు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్ ట్యాపింగ్ చేసేవారని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం మీకు గుర్తే ఉండుంటుంది. ఆ తప్పులపై విచారణ ఉండదా? ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, కానీ ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఆయనకు లేదు. సో ఫోన్ ట్యాపింగ్ మీద అప్పుడు వైసీపీలో పార్టీలో ఉన్న శాసనసభ్యులే ఆయన మీద ఆరోపణలు చేశారు, ఇట్లా ఈయన దాన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తారని. సో నేను ఇందాకే జస్ట్ ప్రింట్అవుట్ తీశాను. అప్పుడు జిఏడి వాళ్ళు ఏమేమి ఛార్జెస్ ఇచ్చారు అని, ఏదో ఒక 4 పేజీల ఛార్జెస్ జిఏడి వాళ్ళే ఇచ్చున్నారు. ఎంత ఘోరంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎఫ్ఐఆర్ కంటే ముందుగానే వీళ్ళు ఏర్పాట్లు చేసేసుకొనేసి ఫిబ్రవరి 2వ తేదీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే డిసెంబర్ 31వ తేదీ వీళ్ళు ఇక్కడి నుంచి సీఎంఓలో కూర్చొని డిస్కస్ చేయడము, ఆ పక్క రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము, ఫైల్ చేసిన గంటకల్లా వీళ్ళు ముంబై పోవడం, ఇవంతా ఏంటి అంటే ప్రీ ప్లాన్డ్. సో ఆ ప్రీ ప్లాన్డ్గా అప్పుడు ఉన్న గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ తన యొక్క అధికార బాధ్యతను మర్చిపోయి ఫోన్ ట్యాపింగ్లో పూర్తిగా ఆయన పాల్గొన్నాడు. సోషల్ మీడియాలో ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారంటే అప్పట్లో అందరూ భయపడ్డారు. అసలు ఫోన్లు ఏమంటారు, మామూలు మొబైల్ వాడటమే దాన్ని మానేశారు. అంటే వాట్సాప్ కాళ్ళు ట్యాప్ చేయడానికి చేయొచ్చు, కాకపోతే వాట్సాప్ కాళ్ళు, సిగ్నల్ అని కొత్త మొబైల్, అంటే ఏ యాప్లు వస్తే ఆ యాప్లోకి వెళ్ళారన్నమాట. ఏమంటే ప్రతి ఫోన్ ఒక రకమైన రాక్షస రాజ్యం, ఒక రకమైన భయంకర రాజ్యం, అందరినీ ఒక ఫియర్, దాన్ని మాంగరింగ్ అంటారు. ఆ ఫియర్ మాంగరింగ్ టైప్లో అందరినీ దాన్ని తెచ్చేసి ఒక సమాజం ఒక రీతిలో నడవాలి అన్న దీన్ని మర్చిపోయేసి ప్రతి ఒక్కరి మీద ఎవరైతే గవర్నమెంట్కి ఇష్టం లేదో, ఎవరైతే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలో వాళ్ళ ప్రతి ఒక్కరూ, అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే చేయొచ్చు, గవర్నమెంట్ అది హైయెస్ట్ లెవెల్ కెన్ టేక్ అ డెసిషన్, కానీ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టే వాళ్ళ దగ్గర కూడా మీరు ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఇంకా ఇప్పుడు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ అనడానికి అసలు అర్థం ఏంటి? ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ప్రవర్తించాల్సిన విధం, ఎప్పుడైతే ఆ టైంలో అధికారంలో ఉన్న ఈ గవర్నమెంట్కి తొలగుతారో, వాళ్ళు చేసే అకృత్యాల్లో వీళ్ళు పాలు పంచుకుంటారో, ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా జైలుకి వెళ్తారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జమానాలో ఎంతమంది ఆ తర్వాత జైలుకి వెళ్ళారో మనం చూసాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు గారి జమానాలో కూడా ఇదే లాంటి అకృత్యాలకు పాల్పడి అప్పుడున్న గవర్నమెంట్కి అనవసరంగా తమ బాధ్యతలను మర్చిపోయి వాళ్ళు చేసే అకృత్యాల్లో వీళ్ళు పాలు పంచుకొని ఈరోజు పోయి జైల్లో కూర్చుంటున్నారు. ఇప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి భారతదేశంలో అత్యధిక జీతం వచ్చేది వాళ్ళకే. ఇన్ని వస్తున్నా కూడా ఇంత నీచమైన దాన్ని ఫోన్ ట్యాంపులు చేసి, లేకపోతే అప్పుడున్న గవర్నమెంట్కి రకరకాలుగా దాన్ని హెల్ప్ చేస్తూ సోషల్ మీడియా చించిన ఫేస్బుక్లో మాట్లాడుకునే వాళ్ళని కూడా మీరు పోయి చేస్తే ఇంత లెవెల్కి స్టూపింగ్ డౌన్ అంటారు, ఇంత లెవెల్కి దిగజారిపోయిన వ్యక్తిగా ఎందుకు పేరు మూట కట్టుకొని ఏం సాధించావు? ఆంజనేయులు గారు ఏం సాధించారు చెప్పండి మీరు? శ్రీనివాస్ గారు, గత ప్రభుత్వంలో మద్యం వ్యాపారాన్ని జగన్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించింది. ఆ కేసులో రాజ్ కసిరెడ్డి పాత్ర ఏంటి? రాజ్ కసిరెడ్డి గతం నుంచి ఈ కేసు విచారణకు హాజరు కమ్మని చెప్పేసి పలు నోటీసులు జారీ చేయడం జరిగింది, కానీ ఏ నోటీస్కి ఆయన స్పందించలేదు. ఈరోజు అక్రమంగా గోవా నుంచి హైదరాబాద్ వచ్చి మరెక్కడికో పారిపోవాలి, విదేశాలకు పారిపోవాలని మీడియా కథనాలు వచ్చినాయి. మరి ఇన్వెస్టిగేషన్కి సహకరించాల్సిన బాధ్యత, సాక్షిగా ఒక హాజరు కావాల్సిన బాధ్యత అతని మీద ఉంది. కానీ ఇప్పటికే విజయసాయి రెడ్డి అనేకమైన అంశాలను, వాళ్ళ మాజీ ఎంపీ అనేకమైన అంశాలను బయటపెట్టాడు. ఒక సందర్భంలో మా ఇంట్లోనే ఈ మీటింగ్ జరిగింది, మిగతా ముడుపుల సంగతి అయితే నాకు తెలియదు, కానీ నేను కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అరేంజ్ చేయించాను లోన్ అప్పు కింద. ఆ తర్వాత వాళ్ళు ఏమేమి చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ సగం బట్టలు అయితే విప్పారు, పూర్తి బట్టలు విప్పాల్సిన పరిస్థితి ఉందని కూడా ఆయన ట్వీట్ చేశారు. మనం ఇప్పుడు కనుక పరిశీలించినట్టే గతంలో ఈ సామాన్యుడికి ఎవరికైనా ఆ మద్యం అలవాటు ఉన్నటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి బ్రాండ్స్ మద్యం అందుబాటులో ఉండేది. కానీ మనందరికీ తెలుసు జగన్ హయాంలో ప్రీమియర్ బ్రాండ్స్ ఏమి కూడా అందుబాటులో వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల్లో కానీ లేవు. దీనికి కారణం ఏంటయ్యా అంటే ఖచ్చితంగా ఒక సిండికేట్గా ఏర్పడి కొన్ని సంస్థలకు మాత్రమే ఎక్కువ మార్జిన్ ఇచ్చి, అదేవిధంగా ఎక్కువ మార్జిన్ కమిషన్ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళ బ్రాండ్స్ని అక్కడ పెట్టుకునే విధంగా వైన్ షాపుల్లో బార్ షాపుల్లో పెట్టుకునే విధంగా చేశారు. ఈ మొత్తం పాత్రధారి కసిరెడ్డి అని చెప్పేసి ఆయన ఐటీ సలహాదారుగాను ఇంకో సలహాదారుగాను ఒక డిజిగ్నేటెడ్ పోస్ట్ అయితే ఇచ్చారు, కానీ ఆయన మొత్తం మద్యం వ్యాపారుల దగ్గర నుంచి ముడుపులు తీసుకొని
దానికి అధిష్టానానికో లేకపోతే మరొకరికో చేర్చడానికి కీలక పాత్ర పోషించాడనేది పోలీసు వాళ్ళ అభిప్రాయం, ఆరోపణలు కూడా ఈరోజు. ఖచ్చితంగా అది ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు అతను అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి దాని తాలూకు మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ సంబంధించి కూడా కొన్ని ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకి పోలీసులు రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ పోలీస్ కస్టడీలో కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కస్టడీలో కానీ అరెస్ట్ చేసిన సందర్భంలో కానీ అతను విచారించడానికి అవకాశం ఉంది. మొత్తం బయటకు వస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు మనం చూసాం. ఢిల్లీ లాంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అక్కడ పోల్చుకుంటే ఇక్కడతో పోల్చుకుంటే చాలా తక్కువ క్వాంటిటీ అమౌంట్ ఇన్వాల్వ్ అయింది. కానీ ఇక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగిందని, అది కూడా ఒక ప్రైవేటు వ్యక్తి ఈ వ్యవహారాలన్నీ నడిపి మొత్తం గవర్నమెంట్ని ప్రభావితం చేయడం కోసం, లేకపోతే మద్యం విధానాన్ని మార్చి ప్రైవేటు వ్యక్తులకు అనుగుణంగా చేయడం కోసం కసిరెడ్డి కీలక పాత్ర పోషించాడనేది ఇప్పుడు వస్తున్నటువంటి పూర్తి సమాచారం. అందుకనే ఇప్పటికే మిథున్ రెడ్డి వీళ్ళందరినీ ఈ కేసు గురించి విచారించడం జరిగింది. అదే విజయసాయి రెడ్డిని కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళే అన్యమనస్కంగా చెబుతుంది ఏంటంటే ముడుపులు అనేటువంటివి ఉన్నాయి కానీ అవి మాకు తెలియదు అంటాం. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తేలాల్సిన అంశం. కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా ప్రజలకి నాసిరకం మద్యాన్ని ఇచ్చి బ్రాండులు లేకుండా చేసి ప్రజల డబ్బుతోనే ప్రజల కడుపు కొట్టి వాళ్ళ యొక్క ప్రాణాలు తీసేసే విధంగా మద్యం పాలసీని గతంలో తీసుకొచ్చారు. కసిరెడ్డి పాత్ర కూడా ఖచ్చితంగా ఎవాల్యుయేట్ అవుతుంది. దానికి సరైనటువంటి శిక్ష పడే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విజయ్ కుమార్ గారు, జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాజ్ కసిరెడ్డిపై లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏమేమి ఆరోపణలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 95% లిక్కర్ కలెక్షన్లు క్యాష్, అంటే కేవలం నోటిస్తేనే నేను సరుకిస్తాను అని చెప్పి 5 సంవత్సరాల పాటు నడిపిన గొప్ప వ్యక్తి. సో 95% క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఈ 95% క్యాష్ని ఇది ఆల్మోస్ట్ దాన్ని బ్లాక్ అది. సో దాంట్లో ఈ 95% దీన్ని వైట్ చేయాలి. అంటే ఏపీబీసీఎల్ నుంచి ఎంత ఆర్డర్లు వచ్చాయో తెలియదు మనకు, కంపెనీల నుంచి ఎంత ఆర్డర్లు వచ్చాయో తెలియదు. ఏపీబీసీఎల్కి కంపెనీల నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి, కానీ షాపులకి డైరెక్ట్గా కంపెనీల నుంచి సరుకు వచ్చేసేది. సో అక్కడి నుంచి వీళ్ళు అమ్మేవాళ్ళు, హోలోగ్రాములు ఉండేగావు. సో మొత్తం అంతా స్కామే. సో రోజుకి కొన్ని 100 కోట్ల రూపాయలు డబ్బులు ఈ రకంగా వస్తున్నప్పుడు, క్యాష్ వస్తున్నప్పుడు దాన్ని వైట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద ఇష్యూ. అది అట్లాంటి పెద్ద ఇష్యూని సక్సెస్ఫుల్గా చేసిన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి. సో ఈ రాజ్ కసిరెడ్డి గురించి మేము 2.5 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం. నాట్ ఓన్లీ అతని టెంటికల్స్ మన మద్యం వరకే లేవు, అతను వాలంటీర్ల మీద పర్యవేక్షణ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి రైట్ రాయల్గా జీవో ఇప్పించుకొని దాన్ని ఐప్యాక్ మళ్లించి 272 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరూ కలిసి తీసుకున్నారు అని 2 సంవత్సరాల క్రితమే మేము ఆరోపించడం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలు కూడా అప్పట్లోనే ఇచ్చాం. సో ఇట్లా ఈరోజు మనం చూసేది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. సో మనం చూసేది కేవలం చిన్న ఇష్యూ చూస్తున్నాం. ఇన్ని కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి కనీసం దాని 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలని బ్లాక్ మనీని వైట్గా మార్చగలిగే శక్తి అంటే ఖచ్చితంగా ఇది విదేశాలకు పోయి ఉండాలి. దీంట్లో హవాలా ఇన్వాల్వ్ అయితేనే తప్ప ఇంత డబ్బుని వైట్గా మార్చే అవకాశమే లేదు. సో ఆయన ఇప్పుడు అర్జెంటుగా మొన్న దుబాయ్కి ఎందుకు వెళ్ళాడు? అదేదో పక్క ఇంట్లో పోయినట్టుంది ఆయనకి. దుబాయ్ పోయి అక్కడి నుంచి గోవాకు వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి చెన్నై పోవడం ఎందుకు? ఈ లెవెల్లో ఎన్ని సిటీలు తిరుగుతారు? ఏమి దుబాయ్ ఉన్నా మన మేనమా వెళ్ళా రోజుకోసారి పోయి రావడానికి. అంటే వాళ్ళకి ఎంత క్యాజువల్గా దుబాయ్ పోయిస్తున్నారంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ డబ్బంతా వైట్గా మార్చని ఖచ్చితంగా హవాలా అయితే కానీ మార్చలేం. సో దీంట్లో కసిరెడ్డి పాత్ర పూర్తిగా ఉంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ స్లోగా ఒక్కొక్క ఇష్యూ బయటకు వస్తుంది. ఓకే శ్రీనివాస్ గారు, మొత్తం రాజ్ కసిరెడ్డి, ఐపీఎస్ సీతారామాంజనేయుడు ఉదంతాలు చూశాక మీకు అసలు ఏమనిపించింది? గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలు, చట్ట ఉల్లంఘనలు చేసిన వారు చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కోక తప్పదనే సంకేతం వెళ్ళిందా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా కొన్ని అంశాలను మేల్కొన్నప్పటికీ ఇప్పుడు సరైన డైరెక్షన్లో ఈ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంత హై పొజిషన్లో ఉన్నా మేము వాళ్ళ మీద ఉపేక్షించబోమనేటువంటి ఒక క్లియర్ సందేశాన్ని సీతారామాంజనేయుల అరెస్ట్ మీద ఇవ్వటం జరిగింది. అయితే ఇది చాలదు. పివి సునీల్ కుమార్ మీద తీవ్రమైనటువంటి అభియోగాలు వచ్చినాయి, సంజయ్ కుమార్ మీద తీవ్రమైనటువంటి అభియోగాలు వచ్చినాయి. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండవు? స్వయాన ఒక ఎంపీ, అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద తీవ్రమైనటువంటి టార్చర్ చేసి
ఆ విధంగా పబ్లిక్లో అందరు జనాలందరికీ తెలిసేటట్టుగా వీడియోల్లో చూసుకొని వికృత ఆనందం పొంది ఆ విధంగా చేసినటువంటి పివి సునీల్ కుమారు, అదేవిధంగా ఆ కేసులో కూడా సీతారామాంజనేయులు ముద్దాయిగా ఉన్నారు. మరి ఇన్ని కేసుల్లో ఇలాంటి వ్యక్తులు ముద్దాయిలుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సత్వరం 11 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలి. రెండోది, ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ, ఎంత పెద్ద వ్యక్తులు అయినప్పటికీ, ఎంత అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ మేము ఈక్వల్గానే చూస్తాం అనేటువంటిది కూటమి ప్రభుత్వం స్పష్టమైన సందేశం ఇవ్వాలి. ఆ సందేశం ఇవ్వాలి అని అంటే ఇదే ఒక సిఐఓ ఎస్ఐఓ అభియోగాలు ఎదుర్కొంటే ఒక ఐపీఎస్ చెప్పినట్టుగా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ 9 నెలలు 8 నెలలు 10 నెలలు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి మరి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఈ విధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి, వాళ్ళు ఏం చర్యలు చేపట్టారనేటువంటిది ఖచ్చితంగా ఎసర్టైన్ చేసి ఇప్పటికైనా సునీల్ కుమార్ని, సంజయ్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు కూడా రఘురామకృష్ణరాజు కేసులో ముద్దాయిలుగా పేర్కొనబడ్డారు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళ రోల్ ఏంటి అనేటువంటిది ఎసర్టైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కేవలం ముద్దాయిలు ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయమనటం కూడా కుదరదు. కాబట్టి ఎవరి స్పెసిఫిక్ రోల్ ఏ విధంగా ఉందనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడుతుంది అనేటువంటి సందేశం ఇప్పుడు వస్తూ ఉంది. ఈ విధంగా సీతారామాంజనేయులను అరెస్ట్ ఇప్పుడు దాకా ఎవరైనా సీతారామాంజనేయులను అరెస్ట్ చేస్తారంటే అతనే ఓపెన్గా చెప్పినట్టుగా నన్ను ఎవరు టచ్ చేయలేరు అనేటువంటి అహంభావానికి పోయారు సీతారామాంజనేయులు. కాబట్టి మిగతా అధికారులు కూడా ఎవరైతే ఈ విధంగా ఇట్లాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా రీజన్స్ చూపించకుండా అరెస్ట్ చేశారు. ఇలాంటి అనేకమైనటువంటి కోకొల్లవలటువంటి గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి రీజన్స్ చెప్పకుండా జైళ్ళకు తరలించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని రిపోర్టర్లను కూడా జైలుకు పంపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేయాలి. వీటితో పాటుగా ఇట్లాంటి అక్రమాలు, మద్యం అక్రమాలే కాదు, అనేకమైనటువంటి అక్రమాలు ఉన్నాయి. ఉపాధి హామీ బిల్లుల్ని కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదు. ఇలాగ అనేకమైనటువంటి అధికారుల స్థాయిలో డబ్బుల్ని ఆశ చూపించి కొంతమంది డబ్బులు క్యాష్ చేసుకున్నారు తప్ప సామాన్యుడికి డబ్బులు చేరలేదు ఉపాధి హామీ పథకం బిల్లులో కూడా. ఇలాంటి అన్ని అంశాల మీద సమగ్రంగా ఒక విచారణ చేసి ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళకి ఏ రోల్ అయితే ఉందో ఆ రోల్ ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విజయ్ కుమార్ గారు, వైసీపీ ప్రభుత్వంలో అనేక తప్పుడు పనులు చేసిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వారిపై చర్యలు ఎప్పుడని ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరేమంటారు? మా కుటుంబీ ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలు పూర్తయి జస్ట్ రఫ్లీ 10 నెలలు గడుస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎవరి మీద ఆర్బిట్రీగా చర్యలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వాళ్ళ రోల్స్ని డిఫైన్ చేసి ఖచ్చితంగా నేరం చేశాడు అని ప్రూవ్ చేసి మాత్రమే తీసుకుంటుంది. ఈ 10 నెలల్లోనే నేను ఒక 2-3 పేర్లు చదువుతానమ్మా. బాపట్ల ఎంపీ, అప్పట్లో ఆయన చేసిన అకృత్యాలు చాలా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, గోరంట్ల మాధవ్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డి, సోషల్ మీడియాలో కొంతమంది స్త్రీలు, వాళ్ళ పేర్లు ఎందుకులే పాపం, మనం అంత ఇది ఎందుకు చేయరు, ఇట్లా వీళ్ళందరినీ ఈ 10 నెలల్లో అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు తప్పులు చేశారు అని మేము ఆరోపించబడిన వాళ్ళు మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, సంజయ్, సునీల్, ప్రభావతి, గుడివార్ నాని, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు చేస్తే తప్పించుకోలేరు. తప్పు చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా సరే మేము చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పాం. దానివల్ల కార్యకర్తలకు కొంత అసంతృప్తి వచ్చినా సరే లేదు, తప్పు అనేది జరగకూడదు. ఎవరిని మహిళలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడకూడదు. ఎవరైతే మహిళల పట్ల నీచంగా మాట్లాడారో వాళ్ళందరినీ తెచ్చి ఏమాత్రం కనికరం లేకుండా దాన్ని లోపలేస్తున్నాం. సో ఇప్పుడు నేను చదివిన పేర్లు దాదాపు అరెస్టులు పూర్తయినాయి. వాళ్ళ మీద ఛార్జ్షీట్లు దాఖలు చేయడం జరిగింది. 1-2 బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా కేవలం 5 సంవత్సరాల్లో 10 నెలలు మాత్రమే ఇప్పటికి పూర్తయింది. ఇంతమందిని నేను మళ్ళీ ఇంకోసారి కావాలంటే పేర్లను చెబుతాను. ఇంతమందిని మేము అరెస్ట్ చేసాము. చేయాల్సిన వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు, దానికి కాదనలేదు. కాకపోతే వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టు 90% క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ యొక్క మనీ ట్రైల్ని మనం ప్రూవ్ చేయాలంటే ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం. ఏదో ఆషామాషిగా ఏదో కేసు పెట్టేసి 7 సంవత్సరాల కంటే శిక్ష పడే తక్కువ సెక్షన్లు వచ్చాయనుకోండి, సాయంత్రం కల్లా స్టేషన్ బెయిల్ అంటారు, లేదంటే మామూలు బెయిల్ తీసుకొని 2 రోజులు మళ్ళా బయట ఉంటారు. అట్లా కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళ నిజంగా శిక్ష పడేట్లు చేయడమే ఈ కూటమి ప్రభుత్వ లక్ష్యం. నెక్స్ట్ రాబోయే కాలంలో ఎవరు ఏ
ప్రభుత్వం సరే మా ప్రభుత్వంలో కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల దాని గవర్నెన్స్లో ఆయన యొక్క పరిపాలనలో చేసిన అకృత్యాలను ఇంకెవ్వరూ చేయకూడదు, కనీసం చేద్దామన్న ఆలోచన రాకూడదు. ఒరే మనం అట్లా చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ జైల్లో పోయి కూర్చున్నారు, ఒక్కొక్కరు 10 ఏళ్ళ శిక్ష తక్కువ కాకుండా శిక్ష పడింది, మనం చేస్తే కూడా మనకు అంతే పడుతుందిరా అని చెప్పి అలాంటి భయం అనేది దాన్ని కలగాలి. అలాంటి భయం కలగాలంటే ఖచ్చితంగా కేసుని ధీటుగా దాన్ని పెట్టాలి. ఏదో ఆషామాషిగా ఒక 4 సెక్షన్లు పెట్టేసి ఒక 2 రోజులు జైల్లో పెట్టామన్న ఆనందం తప్పిస్తే బెయిల్ వచ్చేసింది అనుకోండి ఏమి జైలు. సో అందుకని ఖచ్చితంగా ఈ యొక్క చాలా చాకచక్యంగా చాలా ఆయన చెప్పారు ఎవరు విజయసాయిరెడ్డి, నాకంటే ఆయన కసిరెడ్డి రాజశేఖర్ పెద్ద క్రిమినల్ అని. అవును, ఎందుకంటే నేను ఇందా చెప్పినట్టు 272 కోట్ల రూపాయలు వాలంటీర్ల ట్రైనింగ్ అని చెప్పి గవర్నమెంట్ చేతి జీవో ఇప్పించుకొని తీసుకున్నారు వాళ్ళు. జీవో ఇచ్చింది గవర్నమెంట్ హ్యాపీగా. సో గవర్నమెంటే జీవో ఇస్తే ఇంక తప్పే ఉంది దాంట్లో. సో దీన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేయాలంటే చాలా కొద్ది టైం పట్టే వాస్తవం. ఎవరి కేసులు అయితే మనం ప్రూవ్ చేయగలిగాం వాళ్ళందరినీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా పోతారు. మీరు మొదట్లో చెప్పినట్టు కర్మ ఎవరిని వదలదు, ఖచ్చితంగా ఇట్ విల్ బూమరాంగ్. అందరూ జైల్లో ఉండడం ఖాయం, తప్పు చేసిన వాళ్ళందరూ జైల్లో ఉండడం ఖాయం. ఓకే, రైట్. ధన్యవాదాలండి విజయ్ గారు, శ్రీనివాస్ గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.